శివతత్వం ఎపిసోడ్ 6 అత్యాశ సంతోషాన్ని దొంగలించే నిశ్శబ్ద శత్రువు. ఓం నమ శివాయ. శివతత్వం జీవితాన్ని మార్చే పాఠాలు. ఒక్కసారి మీ జీవితాన్ని మీరు పరిశీలించండి. మనకు నిజంగా కావాల్సింది ఎంత, మరి మనం కోరుకుంటున్నది ఎంత? ఈ రెండు ప్రశ్నలకు ఒకే సమాధానం ఉంటుందా? ఈ రోజుల్లో చాలామంది జీవితాన్ని ఆస్వాదించడం మర్చిపోయారు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఇంకొంచెం కావాలని పరిగెట్టుతూనే ఉంటారు. ఇంకొంచెం డబ్బు, ఇంకొంచెం పేరు, ఇంకొంచెం ఆస్తి, ఇంకొంచెం గుర్తింపు. కోరిక తప్పు కాదు, కానీ అదే కోరిక అత్యాశగా మారినప్పుడు అది మన జీవితాన్ని నియంత్రించడం ప్రారంభిస్తుంది. ఒక చిన్న కథ చెప్తాను. ఒక రైతు ఉండేవాడు. అతనికి చిన్న పొలం, చిన్న ఇల్లు, ప్రేమించే కుటుంబం. అయినా అతనికి సంతోషం లేదు. ఎందుకంటే పక్కింటి రైతుకు పెద్ద పొలం ఉంది. ఆ రోజు నుంచి తన దగ్గర ఉన్నదాన్ని ఆస్వాదించడం మానేశాడు. ఇతరుల దగ్గర ఉన్నదాన్నే చూస్తూ జీవించాడు. సంవత్సరాలు గడిచిపోయాయి. పొలం పెరిగింది, డబ్బు పెరిగింది, కానీ సంతోషం మాత్రం ఒక్కరోజు కూడా పెరగలేదు. ఎందుకంటే అత్యాశకు చివరి గమ్యం ఉండదు. శివుని జీవితాన్ని గమనిస్తే ప్రపంచానికి అధిపతి అయిన మహాదేవుడు రాజభవనాల్లో కాదు, హిమాలయాల్లో నివసిస్తాడు. అనేక సంపదలు ఉన్నా వాటికి బానిస కాలేదు. ఇది మనకు ఒక గొప్ప పాఠం. సంపదను సంపాదించండి, కానీ సంపదకు బానిస అవ్వకండి. డబ్బు మన చేతిలో ఉండాలి, మన మనసులో కాదు. ఈ ప్రపంచంలో అత్యంత ధనవంతుడు ఎవరో తెలుసా? ఎక్కువ సంపాదించినవాడు కాదు, ఉన్నదాంతో ప్రశాంతంగా జీవించడం నేర్చుకున్నవాడు. ఈ రోజు నుంచి ఒక చిన్న అలవాటు చేసుకోండి. ప్రతి రాత్రి మీ దగ్గర ఇప్పటికే ఉన్న 3 మంచి విషయాలను గుర్తు చేసుకోండి. మీ కుటుంబం కావచ్చు, మీ ఆరోగ్యం కావచ్చు, మీ స్నేహితులు కావచ్చు, మీ ఉద్యోగం కావచ్చు, లేదా మీ జీవితంలో మీకు అందంగా నిలిచిన ఒక మంచి మనిషి కావచ్చు. వాటికి మనస్ఫూర్తిగా కృతజ్ఞత చెప్పండి. అప్పుడు లేని దాని మీద దృష్టి తగ్గుతుంది, ఉన్నదాని విలువ తెలుస్తుంది. శివతత్వం మనకు నేర్పేది ఇదే. కోరికతో ఎదగండి, అత్యాశతో కాదు. ఎందుకంటే కోరిక మనల్ని ముందుకు నడిపిస్తుంది, అత్యాశ మనశ్శాంతిని వెనక్కి లాగుతుంది. గుర్తుంచుకోండి, మనిషి ఎంత సంపాదించాడో కాదు, ఎంత ప్రశాంతంగా జీవించాడో అదే అతని నిజమైన సంపద. మళ్ళీ మరో శివతత్వం పాఠంతో కలుద్దాం. ఓం నమ శివాయ.